నమస్కారం. పరమ పావని పాపనాశిని కృష్ణవేణి పుష్కరాల ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ఎటు చూసినా భక్తజన సందోహం, పవిత్ర పుణ్యనదీ స్నానాలు, దీప నీరాజనాలు, పుష్కర క్రతువులు. 12 ఏళ్లకోసారి వచ్చే కృష్ణవేణమ్మ పండుగకు తండోపతండాలుగా భక్తులంతా వివిధ ప్రాంతాల నుంచి విశేషంగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు 5వ రోజు. అయితే ప్రేక్షకులు ఎన్నో సందేహాలను ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మన ఈ కార్యక్రమానికి రాసి పంపించారు. వాటన్నిటికీ కూడా శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రణవ పీఠాధిపతి, త్రిభాషా మహాసహస్రావధాని, రచయిత, ఆధ్యాత్మికవేత్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. హైదరాబాద్ నుంచి శారదా రాస్తున్నారు. కృష్ణా పుష్కరాల్లో 6వ రోజు చేయాల్సిన దానాలు, వాటి ఫలితాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. సర్వపాప ప్రశమనీం సర్వానంద విధాయినీం నీల నీరద సంకాశాం కృష్ణవేణీం నమామ్యహం. ముందు కృష్ణవేణి నదికి నమస్కారం చేసుకుందాం. ఆవిడ స్నానం చేసినంత మాత్రం చేతనే సకల పాపాలని నాశనం చేస్తుంది, తొలగిస్తుంది, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. నీల నీరద సంకాశ, సంకాశ అంటే పోల్చదగినది. దేంతో పోలుస్తూ ఎలా ప్రకాశిస్తోంది అంటే అసలు కాసురు శబ్దానికి దీప్తవు అని అర్థం అన్నమాట. నీల నీరద సంకాశం అంటే నల్లని మబ్బు వంటి ఆకారం కలిగినది. కృష్ణవేణి నది, యమునా నది కొంచెం నల్లగా ఉంటాయి. ఈ నలుపు ఎందుకు అంటే స్నానం చేసిన వాడి నలుపు తొలగించడానికి, వాడి పాపాన్ని తొలగించడానికి. అటువంటి కృష్ణవేణి నదికి ముందుగా మనం నమస్కారం చేసుకుందాం. పుష్కరాలలో 6వ రోజుకి ఒక చాలా గొప్ప ప్రశస్తి ఉన్నది. అసలు అన్ని రోజుల్లోకి 6వ రోజుకి ఒక ప్రత్యేక ప్రశస్తి ఎందుకున్నది అంటే కృష్ణానదిలో వరుసగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే 6 శత్రువుల్ని తొలగించే శక్తి ఉన్నది. మొదటి రోజు స్నానం వల్ల కామం నశిస్తుంది. నశించినట్టు పూర్తిగా పోతున్నది కాదు, కామము ఉద్ధృతిని తగ్గించుకుంటుంది, అదుపులో ఉంటుంది. ఆఖరు రోజు మాత్సర్య నాశనం. 6వ రోజు ఏం చేస్తుంది? మాత్సర్య నాశనం. అసలు అన్ని పాపాలకి మూల కారణం మాత్సర్యం. మాత్సర్య దోషాదయ అని పదే పదే వాల్మీకి, వ్యాసుడు చెప్పారు. మాత్సర్యం అనే ఒక దోషం ఉండడం వల్లనే ప్రతి వ్యక్తి ఈ కామ, క్రోధ, లోభ, మోహమదాలకు గురవుతున్నాడు. కాబట్టి ముందు మాత్సర్యం పోవాలి. మాత్సర్యం అంటే ఏమిటి? ఈ లోకంలో ఏంటంటే పక్కవాడు పేరు తెచ్చుకుంటే అతనికి ఎందుకు కీర్తి రావాలి అనే ఒక ఊహ రావడమే మాత్సర్యం. ఇది ఎంత ప్రమాదమో భాగవతంలో 4వ స్కంధంలో శివుడు పార్వతికి చెప్పాడు. భాగవతంలో 4వ స్కంధంలో దక్షయజ్ఞ ఘట్టంలో అన్నిటికంటే భయంకరం ఇతరుల మీద మాత్సర్యం వహించటం. అంటే వాళ్లలో ఉన్న గుణాలని చెడ్డగా చిత్రీకరించి వాళ్ళ అభ్యున్నతిని సహించలేని స్థితి. అది పోవాలంటే 6వ రోజు కృష్ణానదిలో స్నానం చేసి ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే వస్తువులు దానం చేస్తే తప్పక మాత్సర్య దోషం పోతుంది. మాత్సర్యం పోతే మనిషి పరమ పవిత్రుడవుతాడు, విష్ణువుతో సమానుడవుతాడు. మాత్సర్య విహీన కృష్ణ సన్నిభ అంటే కృష్ణునితో సమానుడవుతాడు. శ్రీకృష్ణుడితో సమానుడవ్వాలంటే మాటలేం కాదు. దానికి ఏమేం చెయ్యాలి అంటే ముందుగా కృష్ణానదిలో సంకల్పపూర్వకంగా స్నానం చెయ్యాలి. నదిలో స్నానం చెయ్యలేని వాడు కృష్ణాజలాన్ని ఇంటికి తెచ్చుకుని వాటిని రోజూ స్నానం చేసే జలంలో కలుపుకొని ఆ జలాన్ని నెత్తి మీద ప్రోక్షించుకుని స్నానం చేస్తే కూడా కృష్ణానది స్నాన ఫలితం వస్తుంది. ఆ తదనంతరం ముందు ధాన్యం దానం చెయ్యాలి. అన్నిటిల్లోకి 6వ రోజు ముఖ్యమైన వస్తువు ధాన్యం. ధాన్యం అంటే కేవలం బియ్యానికి సంబంధించిన వరిధాన్యమే కాకుండా నవధాన్యములలో ఏ ధాన్యమైనా ఇవ్వచ్చు. అన్నీ కలిపిస్తే మరీ మంచిది. గోధుమలు, నువ్వులు, వరి ఇటువంటి వాటినన్నిటినీ కూడా మనం యథాశక్తిగా ఒక చోట పోగు చేసి నదీ తీరంలో కానీ, ఎక్కువ నదీ తీరంలో చేసిన దానము ఇంటి దగ్గర చేసిన దానము కంటే 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఇంటి దగ్గర చేసిన దానం కంటే క్షేత్రంలో దానం గొప్పది.
క్షేత్రదానం కంటే ఆలయ దానం గొప్పది. ఆలయంలో కంటే నదీ తీరంలో చేసే దానం మరింత ఎక్కువ ఫలితం ఇస్తుంది గనక కృష్ణానదిలో స్నానం చేసి అక్కడ ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా నదీ తీరంలోనే ఉండి ధాన్యాన్ని దానం చేస్తే మాత్సర్యం అనే దోషం పోతుంది. మనం ఓపిక ఇస్తే బస్తా ఇవ్వచ్చు, బస్తా మోస్తానా అనుకుంటే అరబస్తా ఇవ్వచ్చు, కనీసం గుప్పెడుగు తక్కువ కాకుండా మాత్రం ధాన్యం దానం చెయ్యాలి. ఇక రెండవది ఏమిటి, వెండి దానం చెయ్యమన్నారు. ధాతువులలో అనగా భూమి నుంచి వచ్చే ఖనిజాలలో వెండిని 6వ రోజు దానం చేస్తే భార్యాభర్తల యొక్క కలహాలు తొలగి వాళ్ళు ఐకమత్యంతో ఉంటారు. మూడవది పశువులు దానం చేయటం మంచిది. పశువుల్లో కూడా పాడి పశువులే, ప్రజలు తాగడానికి పనికొచ్చే పశువులు. పాలిచ్చే పశువులు చాలా ఉంటాయి. పందులు పాలిస్తున్నాయి, మేకలు పాలిస్తున్నాయి, గొర్రెలు పాలిస్తున్నాయి, గార్ధబాలు పాలిస్తున్నాయి. వీటిల్లో ఏమి దానం చెయ్యాలి అని స్వయంగా ఒకప్పుడు నందీశ్వరుడు శివుణ్ణి అడిగాడు. మనకి సందేహం వస్తుందేమోనని. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, పుష్కరాలలో దానం చెయ్యమన్న పాడి పశువులు అంటే గేదెలు, ఆవులు, ఈ 2 మాత్రమే అని చెప్పాడు. మహిషి అంటే గేదె, గోవు, ఈ రెండింటిలో ఏదో ఒక దానిని మన ఓపికను బట్టి దానం చెయ్యాలి. ముందు ధాన్యం, ఆ తర్వాత పాడి ఇచ్చేటటువంటి ఆవులు లేక గేదెలు. ఇంకా మూడవది వాహన దానం చాలా మంచిది. ఏదో ఒక వాహనం, ఒకవేళ మీకేమైనా కారు దానం చేయాలని కోరుకుంటే చెప్పండి, నేను వస్తాను. సాధారణంగా నేను ఎక్కడ దానం పుచ్చుకోను, కానీ మీలాంటి మంచివాడు ఇస్తే కారు స్వీకరించడానికి మాత్రం అభ్యంతరం లేదు. అంటే హాస్యానికి అండం కోసం కాదు, వాహన దానం చాలా గొప్ప దానంగా చెప్పారు. ఆ వాహనం ఎటువంటి వాహనమైనా పర్వాలేదు. మొత్తం మీద వాహన దానం. ఆసన దానానిచ, ఆసనం కూర్చునేటటువంటి వాటిని వేటినైనా సరే, కుర్చీలు, చాపలు, దర్భ మొదలైన వాటిని, ఇంకా శయనానిచ పడుకునేటటువంటి మంచములు మొదలైనటువంటి వాటిని కూడా దానం చేయడం చాలా మంచిది. ఈ దానములు 6వ రోజు పుష్కర స్నానానంతరం, అది కూడా నదీ తీరంలో చేస్తే చాలా మంచిది. ఇక్కడే వచ్చిన అనుమానం, నదీ తీరంలోకి వాహనం తీసుకొచ్చి ఎలా దానం చేస్తాం? అందుకే సంకల్పపూర్వకంగా చేతులు నీళ్లు పోసి వాహన దానం తుభ్యమహం సంప్రదదే యదన్నమమ అని ఆ వాహనాన్ని ఇంటికి వచ్చాక బయటకు వచ్చాక ఇమ్మన్నారు. మీకు ఇప్పుడు విమానం దానం చేయాలనిపించింది, విమానం అక్కడ మోసుకెళ్ళగలరా? అందుకే నేను చెప్పానంటే చేతిలో దానధార నీళ్లు పోస్తే దానం చేసినట్టే. ఆ తర్వాత ఇంటికి వచ్చి దానం చేయండి. అంటే నీళ్లు పోస్తే దానం చేసినట్టు అన్నాం కదా, నీళ్లు పోసి ఇంటికి వచ్చాక నీళ్లు వదులుకోమనకూడదు, ఇచ్చిన వాటిని నిలబెట్టుకోవాలి. ఇవి చాలా మంచివి. అన్నిటికంటే నువ్వులు మరీ చాలా ప్రశస్తం. నువ్వులు గనక దానం చేస్తే నవగ్రహానుగ్రహం లభిస్తుంది, పితృదేవతా కటాక్షం లభిస్తుంది. మీకు వీటిల్లో ఏది తోస్తే చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ చెప్పామని చెయ్యలేక బాధపడ్డానికి కాస్తుమా, దానములు ఇవి చేస్తే మంచిదని మాత్రమే చెప్పాను తప్ప ఇల్లు వాకిలి అమ్ముకుని అప్పులు చేసుకుని చేయమల్లా. మీకు శక్తి ఉంటే చెయ్యండి, ఏమీ లేకపోతే భగవంతుడికి నమస్కారం చేసుకోండి చాలు. యథాశక్తి దానం చేయాలి తప్ప లేని వాటికి ఎగిరితే అది కూడా దోషమని చెప్పాడు. తన దగ్గర శక్తి లేనివాడు అప్పులు చేసి దానం చేస్తే అది మహాదోషంగా శివుడు నందీశ్వరుడికి చెప్పాడు. కాబట్టి శక్తిని బట్టే చెయ్యండి. మొత్తం మీద ధాన్యములు, వాహనములు, వెండి, పాడి ఇచ్చేటటువంటి పశువులు, నువ్వులు, ఆసనాలు, శయనాలు, వీటిల్లో మీకు తోచినవి యథాశక్తిగా దానం చేసుకోండి. అన్నీ ఇవ్వగలిగితే మరీ మంచిది. మరి ఉత్తరం చూద్దామండి. వీణ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. కృష్ణా పుష్కరాలకు వెళ్ళాలనుకొని వెళ్ళలేకపోతే దోషమా, తప్పనిసరిగా వెళ్ళాలా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ కలియుగంలో మానవులకి కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. చేసిన కాని పాపములు చందవు, పుణ్యకర్మములు చేసేదనన్న చాలు కదా. కలియుగంలో పాపము చేస్తేనే పట్టుకుంటుంది. ఒక వ్యక్తిని చంపాడు, హత్యాపాపం చుట్టుకుంది. ఒక వ్యక్తి దగ్గర దొంగతనం చేశాడు, ఆ దొంగతనం పాపం చుట్టుకుంటుంది. కాబట్టి పాపము చేసిన వాడికి చేసిన తర్వాతే వస్తుంది, కానీ పుణ్యం అలా కాదట. చేస్తాను అంటే కూడా పుణ్యం వస్తుంది. అందువల్ల ఏం చేయాలి? ముందు మనం కృష్ణానదిలో స్నానం చేయడం పుణ్యమేనా కాదా? అది పుణ్యకార్యం. కాబట్టి పుష్కర స్నానం చేస్తాను అని సంకల్పించండి, సగం పుణ్యం వచ్చినట్టే. చేస్తే సంపూర్ణ ఫలితం వస్తుంది, చెయ్యకపోతే ఒకవేళ పాపం మాత్రం రాదు. ఇది కలియుగంలో ఉన్న గొప్పతనం. నాయనలారా, పుష్కరాదులలో స్నానం చేస్తానని దృఢంగా సంకల్పించండి. ఆ దృఢ సంకల్పం వల్లే మీకు సగం పుణ్యం వచ్చినట్టే, స్నానం చేసిన పుణ్యం. పూర్తిగా అక్కడికి వెళ్ళి చేశాక, స్నానం చేశాక తక్కిన ఫలితం వస్తుంది. ఒకవేళ పొరపాటున వెళ్ళలేకపోతే పాపము మాత్రం రాదు.
అసలు కాశీఖండం ఎంత బాగా చెప్పింది. కాశీఖండం గరుడ పురాణంలో గొప్ప శ్లోకం ఉంది. గంగలోకి వెళ్ళి స్నానం చేయలేకపోయినా గంగను తలుచుకుంటే పుణ్యం వస్తుందన్నారు. గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో బ్రహ్మలోకం సగచ్చతి. దూరంగా ఉండి గంగలో స్నానం చేయలేనివాడు గంగా గంగా అని నిరంతరం జపం చేస్తే చాలు. కొన్ని వందలు వేల మైళ్ళ దూరంలో ఉన్న ఆ గంగను తలుచుకుని ఇంట్లో స్నానం చేయటం వల్ల గంగలో స్నానం చేసిన పుణ్యం వచ్చి పాపాల నుంచి విముక్తి పొంది బ్రహ్మలోకం పోతాడని కొన్ని పురాణాలు, విష్ణులోకం సకచ్చతి అని పాఠాంతరము ఉన్నది. అలాగే కృష్ణవేణి నదిలో పుష్కర స్నానం చేస్తానని సంకల్పించుకున్న మీరు పొరపాటున స్నానం చేయలేకపోతే కృష్ణ 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 అని 3 సార్లు తలుచుకుని ఆ తర్వాత ఇంట్లో స్నానం చేస్తే కూడా మీకు కృష్ణవేణి నది స్నాన మహాఫలం లభించి సకల దోష విముక్తి అవుతుంది. అలాగని చెప్పామని సులభోపాయాన్ని ఆచరించమని కాదు. గతి లేనప్పుడు, వెళ్ళలేనప్పుడు ఇంటి దగ్గరుండి ఈ మాట అనుకోండి. కానీ వెళ్ళగలిగే శక్తి ఉండి కూడా వెళ్ళకపోతే మాత్రం, అన్నీ సాగుబడి ఉండి మోసం చేయటం మాత్రం పనికిరాదు. కర్మకాలి వెళ్ళలేనప్పుడు కృష్ణవేణి 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 అని తలుచుకుని ఇంట్లో స్నానం చేయాలి. మరి ఉత్తరం చూద్దామండి. అలివేణి విజయవాడ నుంచి రాస్తున్నారు. పుష్కరాలకు వెళ్ళి వచ్చిన వారు ఇచ్చిన కృష్ణా జలాన్ని ఏం చేయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అసలు మీ పేరు అలివేణి, మీకు ఇచ్చేది కృష్ణవేణి. అలి అంటే తుమ్మెద. తుమ్మెద ఎంత నల్లగా ఉంటుందో, జుట్టు అంత నల్లగా ఉంటే అటువంటి వాళ్ళని అలివేణి అంటారు. తుమ్మెద రెక్కల్లాగా నల్లని జుట్టు కలిగిన వారు మీరు. కృష్ణవేణి కూడా అంతే, నల్లని చక్కని పాయలు కలిగింది, జలప్రవాహం కలిగిన తల్లి. అటువంటి తల్లిని ఎవరైనా పుష్కర స్నానానంతరం విగిస్తే ఆ జలాలతోటి వీలున్నంత వరకు రుద్రాభిషేకం చేసుకోండి. ఇంట్లో శివలింగాభిషేకం చేసుకోండి. లేదా అప్పుడప్పుడు ఇళ్లలో ఏవైనా ప్రత్యేక పూజలు ఉంటే ఆ పూజలకు వాడుకోండి. తీర్థంగా తీసుకోండి. ఈ నీళ్ళని ఇంట్లో వాటర్ ట్యాంకులో కలుపుకుని ఆ నీళ్లతో మీరు స్నానం చేసి సంకల్పపూర్వకంగా స్నానం చేస్తే కృష్ణానదిలో నిరంతర స్నానం చేసిన, అంటే ఈ 12 రోజులు పుష్కరాల్లో స్నానం చేసిన మహాపుణ్యం వస్తుంది. పుష్కర సమయములలో ఎవరైనా అక్కడి నదీ జలాన్ని పట్టుకొచ్చి మనకిస్తే దానితో స్నానం చేసినా, దానిని దేవ పూజకి వినియోగించినా పాప విముక్తి శుభాలు లభించి తీరుతాయి. స్వయముగా పద్మపురాణంలో శ్రీ మహావిష్ణువు చెప్పాడు, పుష్కరాదుల సమయములలో నదీ జలాలు మీ ఇంటికి వస్తే ముందు స్నానానికి మీరు ప్రోక్షణకి వాడుకోండి, మిగతా దాన్ని దేవ పూజలకి అభిషేకాలకి వాడండి అన్నాడు. కాబట్టి నిశ్చింతగా దాన్ని అన్ని రకాలుగా వాడుకోవచ్చు. ఒక్క కాళ్ళు కడుక్కోవడానికి మాత్రం ప్రత్యేకంగా వాడకండి. నదీ జలం స్నానానికి వాడచ్చు, కానీ ఈ పుష్కర స్నాన సమయంలో కేవలం కడుక్కోవడానికి మాత్రం ఇంటికి తెచ్చి చెంబుతో వాడుకోకూడదు. మరి ఉత్తరం చూద్దామండి. వైజాగ్ నుంచి దీప్తి రాస్తున్నారు. పుష్కరాలకు భార్యాభర్తలు తప్పనిసరిగా వెళ్ళాలా, ఒకరే వెళ్ళకూడదా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నిజంగా భార్యాభర్తలిద్దరూ కలిసి వెడితే చాలా మంచిది, అవకాశం ఉన్నంత వరకు. ఒక్కొక్కవేళ కుదరకపోతే ఏం చేస్తాం? అటువంటప్పుడు పుణ్యం మాత్రం ఎవరికి వారే పొందవలసిందే. మా ఆయన స్నానం చేస్తే నాకు అందులో వాటా వస్తుంది అని అనుకోవద్దు. అలాగే ఈవిడ స్నానం చేస్తే ఆయనకు వస్తుందని ఆయన అనుకోకూడదు. స్నానం మాత్రం ఎవరికి వారు చేసి పొందవలసిందే. ఏమిటి? పుణ్యం. స్నాన పుణ్యం పొందాలంటే ఎవరికి వారు చేయాలి. ఇద్దరూ కలిపి చేస్తే ఎక్కువ పుణ్యం, విడిగా చేస్తే ఫలితం ఉంటుంది ఎంతో కొంత, కొంచెం ఒక పెసరు లుప్తం ఉంటుంది. అంచేత భార్యాభర్తలు సాధ్యమైనంత వరకు కలిసే చెయ్యాలి. భార్యావిహీన పశుభిస్ సమాన. పశువులతో సమానుడవుతాట భార్యావిహీనుడు నదులలో స్నానం చేయకపోతే. అదే భార్య రావడానికి వీల్లేకపోతే, ఏ బయటో ఉండో లేకపోతే ఇంకోటో అయితే, లేక ఆవిడకి అనారోగ్యం వచ్చో, లేక డబ్బు లేకో, ఏదో పెద్ద కష్టం ఉండో రాలేకపోతే, అప్పుడు భార్య యొక్క జాకెట్టు భుజం మీద వేసుకుని భర్త స్నానం చేస్తే ఇతడు భార్యా సమేతంగా స్నానం చేసిన పుణ్యం పొందుతాడు. అలాగే భర్తకి రావడానికి వీల్లేదు అనుకుందాం. ఒక్కొక్కప్పుడు రావడానికి వీలు లేకపోవడం పక్కన పెడదాం. భర్త నాస్తికుడు, నేను రానన్నాడు. అప్పుడు భార్యకి చెయ్యాలన్నది. అప్పుడు ఏం చేస్తుంది? భర్త ధరించిన వస్తువుల్లో ఏదో ఒక వస్త్రం, చేబురుమాలో, ఆయన కట్టుకునే తువ్వాలో, లుంగియో, అంగీయో ఏదో ఒకటి తన భుజం మీద, కుడి భుజం మీద వేసుకుని స్నానం చేస్తే ఈ భార్యకి భర్తతో కలిసి స్నానం చేసిన పుణ్యం వస్తుంది. ఇవి ధర్మ సూక్ష్మాలు.
ఇవి ఎప్పుడు సాగనప్పుడు. సాగితే ఇద్దరూ కలిసి చేస్తే మంచిది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీకు ఎలాంటి అవకాశం ఉంటే అలా చేయండి. సాధ్యమైనంత వరకు మాత్రం ఇద్దరు కలిసి చేయండి. ఒకవేళ కుదరకపోతే విడివిడిగా చేయటం కూడా పుణ్యమే, నష్టమేమీ లేదు. ఈ కృష్ణవేణి స్నానం అనేది కొన్ని రకాల తపస్సులతో సమానం. అందులో ప్రత్యేకంగా పంచాక్షరీ తపస్సు అని ఒకటి ఉన్నది. ఆ తపస్సు చేయడం ఎంతో, కృష్ణా నది పుష్కరాలలో స్నానం కూడా అటువంటిది. ఆ తపస్సుని ఎవరికి వారే చేయొచ్చు. చెప్పేగా మోక్షం ఎవరికి వారు పొందవలసిందే. ఆ మోక్షం కోసం చేసే ఈ స్నానం మీరు విడిగా కూడా చేయవచ్చు. మరి ఉత్తరం చూద్దామండి. రాజుల నుంచి లక్ష్మి రాస్తున్నారు. పుత్రులు లేకుండా గతించిన వారికి పుష్కరాల్లో ఎవరి చేత పిండ ప్రదానం చేయించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. దేవీ భాగవతంలోను ఇంకా కొన్ని పురాణాల్లోనూ ఆ విషయం చెప్పారు. అపుత్రస్య గతిర్నాస్తి నాస్తి నాస్తి మే మతి అని పాప వ్యాసుడే బాధపడ్డాట. కానీ దానికి ఒక సూక్ష్మోపాయం ఆయనే చెప్పాడు. సూక్ష్మోపాయం ఎప్పుడు వ్యాసుడే చెప్పాలి. అసలు వ్యాసుడి వంటి భగవంతుడు మరొకడు లేడు. అందుకే వ్యాసో నారాయణో హరిహి. సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది. ఏమిటి? బాణోచ్ఛిష్ట విధం జగత్ అని. బాణుడి యొక్క ఎంగిలే ఈ సృష్టి అంతా. అంటే బాణుడు అంత బాగా రాశాడు. కానీ నిజం చెప్పాలంటే అది బాణుడికి కవిత్వంలో చెల్లినట్టుగా అసలు వ్యాసుడి ఉచ్ఛిష్టమే మనంతా స్వీకరిస్తున్న. వ్యాసోచ్ఛిష్ట విధం జగత్ అనాలి. ఆ మహానుభావుడు అన్నిటికీ ఏదో ఒక ప్రాయశ్చిత్తం చెప్పాడు. కృష్ణా నదీ తీరంలో పిల్లలు ఉన్నారా లేదా, లేకపోతే భర్త ఉన్నాడా లేదా అనేది ఏమీ సంబంధంలా పురోహితుడు ఒప్పుకుంటే సరే అతని ద్వారా, పురోహితుడు ఒప్పుకోకపోతే స్త్రీలు తమ ఎంత తాము స్నానం చేసి తమకి తామే పిండ ప్రదానం కూడా చేసుకోవచ్చు అని చెప్పారు. బతికుండగా కూడా పిండ ప్రదానం చేసుకోవచ్చు అన్నారు. భర్త పోయాడు అనుకుందాం ఒక ఆవిడకి. అప్పుడు ఆవిడకి భర్తకి పిండ ప్రదానం చేయించాలనిపించింది. ఆవిడకి పిల్లలు లేరు. ఆవిడ చేత ఏమో పురోహితుడు పెట్టించడు, పెట్టేవాళ్ళు లేరు. అప్పుడు ఏం చేయొచ్చో తెలిసినా స్వయముగా కృష్ణానదిలో స్నానం చేసి 3 పిడికిళ్ల మట్టిని 3 ముద్దల కింద చేసి నదీ తీరంలో పెట్టి తన భర్త పేరు తలుచుకుని ఆవిడ ఆ పిండ ప్రదానం చేస్తే అది ఆ భర్తకి చెందుతుందని చెప్పారు. కాబట్టి పిల్లలు లేకపోయినా అక్కడున్న పురోహితుడికి డబ్బిచ్చి చేయించండి. అతను లేకపోతే మంచి మిత్రుడి ద్వారా పెట్టించండి. ఎవరో ఒకరి ద్వారా పెట్టించండి. మీరైనా పెట్టండి. కానీ పిండ ప్రదానం చెయ్యండి. ఎవరితో సంబంధం లేదు. మనకు ఆత్మీయుడైన వ్యక్తి ఎవడైనా పిండ ప్రదానం చేయొచ్చు. గరుడ పురాణంలోనే చెప్పారు సుస్పష్టంగా. ఏమని? ఇదిగో భర్తకి భార్య మాత్రమే ఉండి పిల్లలు లేకపోతే భార్య పెట్టచ్చు. భార్య కుదరకపోతే పురోహితుడికి డబ్బిచ్చి పెట్టచ్చు. లేదా ఇంటి పేరిటి వాళ్ళు ఎవరో ఒకరి చేత పెట్టించవచ్చు. సోదరుల చేత పెట్టించవచ్చు. తల్లిదండ్రుల చేత పెట్టించవచ్చు. ఎవరో ఒకరి చేత మాత్రం ఈ కార్యక్రమం చేయించాలి తప్ప ఆపకూడదు. కాబట్టి ఏదో రకంగా పిండ ప్రదానం మాత్రం చేయవచ్చు. ఈ పుత్రులు లేకపోతే మోక్షం రాదనే మాట ఉట్టి అబద్ధం. అది కొన్ని సందర్భాల్లో మాత్రమే. అందుకే మహానుభావుడు ధూర్జటి ఏం చెప్పాడండి? కొడుకుల్ పొట్టరటంతు నేర్తుర వివేకుల్ జీవన భ్రాంతులై కొడుకుల్ పుట్టరే కౌరవేసునకు అనేకుల్ వారిచే ఏ గతుల్ పడసెన్ పుత్రులు లేని ఆ సుకునకుల్ వాటిల్లెనే దుర్గతుల్ చెడునే మోక్షపదంబు అపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వరా. అద్భుతంగా కాళహస్తీశ్వర శతకంలో చెప్పాడు ఆయన. కొడుకులు పుట్టరు, లేకపోతే వాళ్ళు లేకపోవడంలో పిండ ప్రదానం చేయరు, పుష్కరాల్లో స్నానం చేసి పిండ ప్రదానం చేసేందుకు గతులు ఇవ్వడానికి కొడుకులు లేరు అని ఎవరు ఏడవద్దు. అవివేకులు అలా ఏడ్చేవాళ్ళు, అంటే మూర్ఖులు తెలివి తక్కువ వాళ్ళు అలా ఏడుస్తారు. ధృతరాష్ట్రుడికి 100 మంది కొడుకులు లేరు, ఒక్కడు బతికాడా పిండం పెట్టడానికి? చివరికి పాండవులు పెట్టవలసి వచ్చింది. అసలు కొడుకులు లేని సుకుడికి మోక్షం రాలేదా? కాబట్టి పిల్లలు లేకపోతే మోక్షం లేదనేది భ్రమ. మోక్షం తనకి తానే పొందవచ్చు. కాబట్టి నిశ్చింతగా ఎవరో ఒకరి చేత పెట్టించండి. ఏదో రకంగా పిండ ప్రదానం చేయించండి. ఎవరు దొరకకపోతే మీరే 3 పిడికిళ్ళ మట్టితో ఉండలు చేసైనా పెట్టచ్చు. లేదా బియ్యపిండితోటో అన్నం ముద్దతోటో మంత్రం లేకుండా పెట్టిన పుష్కరాల్లో ఫలితం వస్తుంది. కానీ మహాత్ములైన పురోహితులు మీకు దొరుకుతారు తప్పక. ఎంచేతంటే కొంతమంది ఇవాళ ధర్మాన్ని ఉద్ధరించడానికి పౌరోహిత్యాన్ని సేకరించి ఎంతో సేవ చేస్తున్నారు. ఇవాళ పురోహితులు చేసే సేవ ఇంకెవరూ చేయలేరు. ఈ పాపాలన్నీ వాళ్ళు పరిహారం చెప్పితే ఈ సృష్టి నడుస్తుందిటండి. కాబట్టి అటువంటి వాళ్ళని కాస్త బతిమాలుకొని మంచి వాళ్ళ ద్వారా చేయించుకోండి, మీకు శుభాలు కలుగుతాయి. మరి ఉత్తరం చూద్దామండి. రాజమండ్రి నుంచి కళ్యాణి రాస్తున్నారు. పుష్కర స్నానం సంకల్పం లేకుండా చేశాం.
పుణ్య ఫలితం లభిస్తుందా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ పుష్కరాలలో ఎలా స్నానం చేసినా ఫలితం ఉంటుంది, కానీ సంకల్పం చెప్పుకుంటే సంపూర్ణ ఫలితం ఉంటుంది. ఒక 100 రూపాయల ఫలితం రావాల్సిన చోట సంకల్పం లేకపోతే 70 రూపాయల వరకు వస్తుంది. 100 పళ్ళు రావాలంటే మాత్రం సంకల్పం ఉండాలి. అందుకే మనకి సింహాసన ద్వాత్రింశికలో మంత్రశాస్త్రం బాగా ఆపోసన పట్టినటువంటి మహానుభావుడు గనక ఎంత బాగా రాశాడండి. సింహాసన ద్వాత్రింశిక కొరవి గోపరాజు గారు రాశారు. ఆయన బాగా అమ్మవారి ఉపాసకుడు. చెంచలాత్మకృతము సంకల్పరహితంబునైన జపములెల్ల హాని పొందు. మనస్సు నిలకడ లేకుండా స్నానం చేసినా జపం చేసినా ఆ ఫలితం ఉండదు. ఇప్పుడు కృష్ణానదిలో స్నానం చేస్తున్నాం అనుకుందాం రేపు పుష్కరాలలో. అప్పుడు మనస్సు ఏమో ఇంటి దగ్గర ఉండి ఇంటి దగ్గర తలుపు వేసి వచ్చానా లేదా, కాసేపట్లో వంకాయ కూర టెంకాయ పచ్చడి, ఇడ్లీయా సిడ్నీయా, ఇలా ఆలోచిస్తే అలాగా చట్నీ కోసం మ్యాట్నీకి మానేసి ప్యాట్నీ సెంటర్ దాకా వెళ్ళాలనే ఊహొచ్చిందంటే అప్పుడు వీడి మనస్సు స్నానం మీద లేదు గనుక వీడికి గ్యారంటీగా సంకల్పం యొక్క ఫలితం రాదు, అంటే స్నాన ఫలితం రాదు. కాబట్టి ముందు ఏం చేయాలి? స్నానం చేసేటప్పుడు జపం చేసేటప్పుడు మనస్సు నిలకడగా ఉండాలి. రెండోది సంకల్పం చెప్పాలి. సంకల్పరహితమైనటువంటి స్నానం సంపూర్ణ ఫలితం ఇవ్వదు. కాబట్టి సంకల్పాన్ని కంఠస్థం చేసుకోండి. అద్భుతమైన సంకల్పం మేము ఇస్తున్నాం, ఆ సంకల్పాన్ని సేకరించి హాయిగా చేసుకోండి, పురోహితుల చేత చెప్పించుకోండి. ఈ రోజులలో సంకల్పం ఇంచుమించుగా పూజలకి సంబంధించిన పుస్తకాలన్నింటిలో ఉంటున్నాయి. ఆ సంకల్పమైనా చాలు. ఇంకా ఏమీ దొరకకపోతే గతి లేనప్పుడు ఎలా స్నానం చేసినా ఫలితం ఉంటుంది, నష్టం రాదు. కానీ సంపూర్ణ ఫలితం రావడానికి సంకల్పం ఉండాలి. గుర్తుపెట్టుకోండి. సంకల్పం చెప్పుకోకుండా స్నానం చేస్తే అసలు ఫలితం ఉండదేమో, లేక సంకల్పం లేకుండా చేసిన స్నానం వల్ల దోషం వస్తుందేమోననే భయం మాత్రం వద్దు. దోషము రాదు. కాకపోతే 100 పళ్ళు రావాల్సిన ఫలితం రాకుండా ఒక 70 పళ్ళు మాత్రమే ఫలితం వస్తుంది. అందువల్ల వీలున్నంత వరకు సంకల్పం చెప్పుకొని స్నానం చెయ్యడానికి అందరూ ప్రయత్నం చెయ్యండి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి కృష్ణా పుష్కరాలకు సంబంధించి ఎన్నో విషయాలు మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఇంకా ఏవైనా సందేహాలు కలిగితే కూడా క్లుప్తంగా సూటిగా మా ఈ కార్యక్రమానికి రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.